పైన సింపుల్గా బ్యూటిఫుల్గా ఎలా వేసుకోవాలి ముగ్గులు అనేది చూపించాలనుకుంటున్నాను. సో ఈ కడపకు వచ్చేసి కడప ముగ్గులకి జనరల్గా ఎనామల్ కలర్స్ వాడతారండి. ఎనామల్ కలర్స్లో జనరల్గా ఎల్లో ఎక్కువ వాడతారు. బేస్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ వాడతారు. మనకు బేస్ వచ్చేసి 2 times వేసుకోవాలండి. ఫస్ట్ కోట్ వేసుకున్న తర్వాత ఒక 2 hours వెయిట్ చేయాలి. జనరల్గా ఎనామల్ కలర్స్ కొంచెం లేట్గా డ్రై అవుతాయి. సో అందుకని ఒక 2 hours గ్యాప్ ఇవ్వాలి. తర్వాత సెకండ్ కోట్ వేసుకోవాలి. సో సెకండ్ కోట్ వేసుకున్న తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. లైక్ మనం ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ మనకు నచ్చిన విధంగా, కొందరు సింపుల్గా మరీ సింపుల్గా వేసుకోవాలనుకుంటే సింపుల్గా వేసుకోవచ్చు. కొంచెం అంటే టైం ఉంది, ఓకే క్రియేటివ్గా వేసుకుందామంటే క్రియేటివ్గా వేసుకోవచ్చు. అది మన అంటే స్కిల్స్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. టోటల్గా గడప ముగ్గుల కోసం 2 coats వేస్తామండి. ఫస్ట్ కోట్ వేసి ఉంచాను, ఎందుకంటే నేను ఈరోజు ముగ్గు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో 2 coats ఒకేసారి వేయకూడదు కాబట్టి, గ్యాప్ ఇవ్వాలి కాబట్టి, సో నేను ఫస్ట్ కోట్ వేసి ఉంచాను. ఇప్పుడు రెండో కోట్ వేసేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ముగ్గు స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ఫస్ట్ కోట్ వేసి ఉంచాను, సెకండ్ కోట్ వేస్తున్నాను ఇప్పుడు. సో ఇలా వేసుకోవాలి, గ్యాప్స్ అసలు లేకుండా.
సో మీరు కూడా ఇలానే మీకు నచ్చిన విధంగా వేసుకోండి. మీరు కనుక మొదటిసారి వేసుకుంటే ఫస్ట్ ఒక పేపర్ మీద వేసుకోండి, డైరెక్ట్గా కడప మీద వేసుకోకండి. ఎందుకంటే ఎనామల్ కలర్స్ కొంచెము అంటే జిగురుగా ఉంటాయి, కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది మొదటిసారి డైరెక్ట్గా కడప మీద వేసుకుంటే. అందుకని మీరు ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, చేసిన తర్వాత కడప మీద వేసుకోండి. ఫస్ట్ బేస్ కలర్ వేసుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ మీ స్కిల్స్ని బట్టి డిజైన్స్ వేసుకోండి. మీరందరూ ఇలానే వేసుకొని ఆనందిస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.